మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ మీటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్ కి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ విషయం వినిపిస్తోంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఆమె అనారోగ్యం గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో అంజనాదేవి 75వ పుట్టినరోజు పూర్తి చేసుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే, అంటే ఫిబ్రవరిలో ఈమె అనారోగ్యానికి గురయ్యారనే రూమర్స్ వచ్చాయి. కానీ వెంటనే కోలుకున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని మెగా ఫ్యామిలీ నుంచి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురయ్యారనే తెలిసి మెగా అభిమానులు కంగారు పడుతున్నారు. అంజనాదేవికి 3 కొడుకులు, 2 కూతుళ్లు. కుమారుల విషయానికి వస్తే చిరంజీవి గురించి చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో మెగాస్టార్ గా ఎదిగాడు. మనవడు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్. మిగిలిన 2 కొడుకులు నాగబాబు, పవన్ కళ్యాణ్. కూతుళ్ల పిల్లలు కూడా ప్రస్తుతం నటులుగా రాణిస్తున్నారు. కుటుంబం అంతా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ మీటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్ కి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ విషయం వినిపిస్తోంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఆమె అనారోగ్యం గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో అంజనాదేవి 75వ పుట్టినరోజు పూర్తి చేసుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే, అంటే ఫిబ్రవరిలో ఈమె అనారోగ్యానికి గురయ్యారనే రూమర్స్ వచ్చాయి. కానీ వెంటనే కోలుకున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని మెగా ఫ్యామిలీ నుంచి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురయ్యారనే తెలిసి మెగా అభిమానులు కంగారు పడుతున్నారు. అంజనాదేవికి 3 కొడుకులు, 2 కూతుళ్లు. కుమారుల విషయానికి వస్తే చిరంజీవి గురించి చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో మెగాస్టార్ గా ఎదిగాడు. మనవడు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్. మిగిలిన 2 కొడుకులు నాగబాబు, పవన్ కళ్యాణ్. కూతుళ్ల పిల్లలు కూడా ప్రస్తుతం నటులుగా రాణిస్తున్నారు. కుటుంబం అంతా హైదరాబాద్ లోనే ఉంటున్నారు.